ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని మనం వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈవేళ ప్రత్యేకించి ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ అని భారతీయ క్రైస్తవ దేవజ్ఞానం అని ఒక ప్రత్యేక పాఠ్యాంశం సెమినరీలో మేము చదువుతాం. ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ అని అంటే భారతీయ తాత్విక చింతనను క్రైస్తవ తాత్విక చింతనతో సరిపోల్చటం కాదు, కానీ ఒక కంపారిటివ్ స్టడీ అని అంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక భావన, ప్రత్యేకమైన 3 ప్రత్యేక భావనలను ఈవేళ విశ్లేషణ చేద్దాం అని అనుకున్నాం. నిన్నటి దినం చెప్పాను, నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు, ఈ 3 తత్వాలను గురించి చెప్పుకుందాం. ఇక్కడ మంది అధ్యయనం కాబట్టి, అధ్యయనం అనంటే పఠనం మాత్రమే కాదు, పరిశీలన మాత్రమే కాదు, సమన్వయం లేక జాగ్రత్తగా వాటిని విశ్లేషణ కూడా ఉంటుంది. ఎందుకు ఇది చాలా సున్నితమైన విషయం. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్ని మనం గమనిస్తే చాలా సున్నితమైన విషయం. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పరవిశ్వాస నింద అది చాలా తీవ్రంగా ఉంది. పరవిశ్వాస నింద అనేది చాలా తీవ్రంగా ఉంది. ఆ క్రమంలో స్వీయ విశ్వాస సంరక్షణ కూడా తీవ్రంగానే ఉంది. పరవిశ్వాస నింద, స్వీయ విశ్వాస రక్షణ, ఈ రెండింటి మధ్య ఆస్తికత్వం కొట్టుమిట్టాడుతుంది అని అనాలి. ఇవాళ కొంచెం కష్టమైన విశ్లేషణ. అయినా యోహాను సువార్త నేపథ్యంలో ఎందుకు దీనిని మరి ముఖ్యంగా 14వ వచనానికి అన్వయించి చెప్పాలి అని అనుకున్నానంటే దానికి ఒక ప్రధాన కారణం ఉంది. లోగోస్ అనే పదం, ఆ భావం వాస్తవంగా యూదా మూలానికి సంబంధించింది, హెబ్రీ మూలానికి సంబంధించింది కాదు. ఆ భావన, ఆ పదం, ఆ తత్వం దానికి సంబంధించింది కాదు. అది గ్రీకు తాత్విక చింతనలో పరిణామం చెందుతూ వచ్చిన భావన. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం దాని గురించి. కానీ ఆ భావన, దానిలో ఉన్న పరిస్థితులన్నింటినీ యోహాను ఆనాటి సమాజానికి యేసులో ఎలా అవి వ్యక్తమయ్యాయి అని చెప్పాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ ఈ 3 భావనలను చాలా జాగ్రత్తగా అధ్యయనంలో ప్రస్తావన చేసుకుందాం. నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ. నిట్టల కొంచెం కోలుకున్నాడు అని అనుకుంటున్నాను. బిడ్డ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. బిడ్డను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తమ్ముడు విజయపాల్, మళ్ళీ బిడ్డ తోట గోపి, అలాగే బిడ్డ హాను కుమ్మోజ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. మళ్ళీ అధ్యయనానికి ముందు ఒక ప్రత్యేకమైన ప్రకటన ఖచ్చితంగా చేయాలి. ప్రత్యేకమైన ప్రకటన. ఇది ఖచ్చితంగా
అధ్యయనం కోసం చేస్తూ ఉన్న ప్రయత్నం, అంతే తప్ప మరొక విశ్వాసాన్ని లేక ఆ విశ్వాస మీమాంసలలోనికి వెళ్ళటం కాదు. మన చుట్టూ ఉన్న భావాలను మనం గ్రహించకపోతే అది కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఈ అధ్యయనాన్ని చేస్తూ ఉన్నాను. ఓకే, మొదట నరోత్తముడు అనే దాన్ని మనం విశ్లేషించుకుందాం. నర అంటే మనిషి, ఉత్తమ అంటే ఔన్నత్యం, అంటే మనుష్యులలో శ్రేష్ఠుడు అని. మనుష్యులలో శ్రేష్ఠుడు. ముఖ్యంగా మహాభారతంలో గొప్ప వ్యక్తులకు ఈ పదప్రయోగం, ఇది ఒక ప్రశంసాత్మక బిరుదుగా వినియోగించటాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా వైష్ణవ సంతులైన నరోత్తమ దాస ఠాకూర అలాంటి వారికి దీన్ని నరోత్తముడు అని ఒక ప్రశంసాత్మక బిరుదుగా అందించటాన్ని మనం చూస్తాం, భారతంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ నరోత్తముడు అనంటే అతడు దేవుడు అని కాదు, ఖచ్చితంగా దేవుడు అని కాదు. అతడు మానవునిగానే జన్మించాడు, అంటే జన్మతః మానవుడు. మానవ పరిమితులలోనే జీవించాడు, కానీ ధర్మం, జ్ఞానం, శీలం, త్యాగం, వీరత్వం, కరుణ ఇత్యాది గుణాలన్నింటిలో సాధారణ మానవ స్థాయిని అధిగమించాడు. రాముణ్ణి కూడా పురుషోత్తముడు అనే పిలిచే ఒక సంప్రదాయం ఉంది, పురుషోత్తముడు అనే సంప్రదాయం. సో నరోత్తముడు అనే మాట భారతంలో, రామాయణంలో ప్రశంసాత్మక బిరుదుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నరోత్తం అంటే పురుషోత్తముడు, నరోత్తముడు, దీంట్లో 4 అంశాలను మనం పర్టికులర్గా పరిశీలన చేసుకోవాలి. బిడ్డలు నాగార్జున, సిడి పాల్ వాళ్ళకు కూడా ఆహ్వానం. మొదటిది స్వీయ నియంత్రణ. ఇక్కడ ఒకటి గమనించండి, నేను ఈ భావనలన్నీ చెబుతూ ఉన్నప్పుడు వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అనే ఆ ప్రధాన వాక్కును మనసులో ఉంచుకొని అన్కాన్షియస్లో చెప్పే ప్రతిదాన్ని దాంతో టాలీ చేసుకుంటూ ఉండండి. మొదటిది స్వీయ నియంత్రణ అంటే వాంఛలు, భావోద్వేగాలు, భౌతిక ఇచ్ఛలు, వీటన్నింటినీ నియంత్రించుకోగలగటం. కోరికలను నియంత్రించుకోవాలి, కోపాన్ని, భయాన్ని, స్వార్థాన్ని నియంత్రించుకోవాలి, అధికార వాంఛలను నియంత్రించుకోవాలి. ఇతడు నరోత్తముడు. ఎవరైనా సరే కోరికలు, కోపము, భయము, స్వార్థము, అధికార వాంఛ వీటిని నియంత్రించుకోగలిగిన వానిని నరోత్తముడు అన్నారు. ఒక అంశం. రెండోది ధర్మబద్ధత కలిగి ఉండాలి. ధర్మబద్ధత అంటే తనకు అనుకూలమైనది మాత్రమే కాకుండా సమిష్టి ప్రయోజనం చేసే ఏ మేలునైనా ఎంచుకోవడం. దీన్ని మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పుకుందాం. నాకు వ్యతిరిక్తమైనదైనా అనేకులకు మేలుకరమైన దానిని అంగీకరించటం. వ్యక్తిగతంగా నాకు వ్యతిరిక్తమైనదైనప్పటికీ, ఎందుకంటే నా అభిప్రాయం, అలా కాకుండా అది అనేకులకు మేలుకరమైనప్పుడు దానిని అంగీకరించటం. అంటే తనకు అనుకూలమైనది మాత్రమే కాకుండా సమిష్టి మేలుని ఎంచుకోవటం. మూడోది సంబంధ నైతికత. మనం రిలేషనల్ మోనోథిజం దాన్ని పదే చెప్పుకుంటున్నాం. అసలు యోహాను సువార్త ఉపోద్ఘాతాన్ని దాంతోనే మొదలుపెట్టాం.
మొన్నటిదాకా దాన్ని బాగా చెప్పుకున్నాం. ఏది సంబంధాత్మక ఏకేశ్వరోపాసనని దేవమానవ సంబంధ భావంలో నుంచి వరుసగా 4 దినాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు సంబంధ నైతికత ఈ రిలేషన్షిప్ ఉంటుందే, ఇది కుటుంబం పట్ల, సమాజం పట్ల, అట్ ద సేమ్ టైం జీవజాలం పట్ల, జీవజాలం అంటే సమస్తం, బాధ్యత వహించటం, సంబంధపడటం అంటే దాన్ని నేను నీతో సంబంధపడుతున్నాను, లేకపోతే నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని కాదు. బాధ్యత వహించటం, కుటుంబం పట్ల, సమాజం పట్ల, జీవజాలం పట్ల బాధ్యత వహించటం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జ్ఞాపకానికి వచ్చింది. అంటే ఇది ప్రాక్టికాలిటీ అని కాదు నేను అంటుంది. పండిట్ ఫ్రాన్సిస్ గారని అంకుల్, వాళ్ళ ఇంటి ప్రక్కనే చిన్నప్పుడు నేను ఉన్నాను. గొప్ప వ్యక్తి, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ ఆయన చేసిన సేవ చాలా గొప్పది. కాకుంటే అకాడమీషియన్స్ గుర్తించలేదు. ఆయన వ్రాసిన అనేక పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు మరుగున పడిపోయినాయి అవి. ఆ పుస్తకాలను కనీసం ఆర్కైవ్ చేయాలి అని ఉంది, కానీ అవి అందుబాటులో కూడా లేవు. ఫ్రాన్సిస్ అంకుల్ ఆయన సంస్కృత పండితుడు, నర్సాపూర్లో పనిచేశారు. ఇవాంజలికల్ చర్చ్ బ్రదరన్ ఫెలోషిప్ ఉంటుంది కదా, బ్రదరన్ ఫెలోషిప్లో ఆ ప్రారంభంలో సత్యాల ఆనందం గారు ఆ అంకుల్, పాలెపు యేసురత్నం గారు ఆ అంకుల్, చేగుడి ఫ్రాన్సిస్ గారు, ఈ అంకుల్ ముగ్గురు, వీళ్ళని ఆ ఉద్యమానికి అంటే ఆ స్వార్థ ఉద్యమానికి, బ్రదరన్ ఫెలోషిప్కి ట్రియో అంటారు, ట్రియో ఆఫ్ బ్రదరన్ ఫెలోషిప్ అనేవాడు. ముగ్గురు, అంత గొప్పవాడు. ముగ్గురితో నాకు పరిచయం ఉంది. ఒకరోజు ఉదయాన్నే వేటపాలెంలో పెద్దిల్లు అయింది, అప్పట్లో పెద్దలోగిలి. లోపల నుంచి బయటికి మాటలు వినపడుతూ ఉన్నాయి, అంకుల్ మాటలు వినపడుతూ ఉన్నాయి. చాలా చక్కగా ఉంటుంది ఆయన వాచకం. వెళ్ళవే, ఇక్కడ ఉండబాకే, వాడు చూస్తే నిన్ను వదిలిపెట్టడే, నిన్ను చంపేస్తాడే, ఎందుకు ప్రాణం మీదకి తెచ్చుకుంటాం, వెళ్ళవే అంటూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నాడు పెద్దగా. ఒకసారి కాదు, 2-3 సార్లు అలాగ అంటుంటే మాకేం అర్థం కాక అంకుల్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కొంచెం వెళ్ళి చూస్తే నల్ల త్రాసు పడగ విప్పి ఆయన ఎదురుగా ఉన్నది. లిటరల్గా నల్ల త్రాసు పడగ విప్పి ఆయన ఎదురుగా ఉన్నది. ఆయన పేపర్ చదువుకుంటూ దాంతో మాట్లాడుతున్నాడు. వెళ్ళవే, అంటే ఇద్దరు కొడుకులు ఆయనకి, యాకోబన్న పెద్దోడు, వాడు వస్తే నిన్ను వదిలిపెట్టడే, చంపేస్తాడే, ప్రాణం మీదికి తెచ్చుకోబాకే అని అంటున్నాడు. ఈలోపు యాకోబన్న రానే వచ్చాడు, దాన్ని అరే వద్దురా అంటే చంపేశాడు. అంటే ఇది ఇదని కాదు, జీవజాలం పట్ల బాధ్యత అనగానే నాకు ఆ సంఘటన జ్ఞాపకానికి వచ్చిందనమాట. సరే, మనం అలా ప్రవర్తించాలి అలా అని కాదు, అంటే అది సంబంధ నైతికత. మూడోది, చివరిది ఆత్మోన్నతి. అంటే మానవుడు తన ప్రస్తుత స్థితికి పరిమితం కాకూడదు, ఆ ప్రస్తుత స్థితిలో నుంచి ఔన్నత్యాన్ని నిత్యము సాధన చేస్తూ ఉండాలి అనేది. దీనిని నరోత్తమ స్థితి అని అన్నారు. అయితే ఈ నరోత్తమ భావనలో దేవ ప్రాధాన్యత ఉండదు, లేకపోతే దేవతత్వం మనిషిలో ప్రవేశించటం అది కాదు. మానవత్వమే తన అత్యున్నత సామర్థ్య స్థితికి చేరుకోవటాన్ని నరోత్తమ స్థితి అని అంటాం. అంటే ఇది ఒక ఆరోహణ నమూనా అన్నమాట. దైవత్వం
మానవ ప్రయత్నం ద్వారా చేరుకోగల ఒక స్థాయి అని అంటారు. అయితే ఇక్కడ మన అధ్యయనంలో మనం జాగ్రత్త వహించాలి. 1:13 యోహాను 1:13 చాలా చెప్పుకున్నాం. రక్తము వలననైనను లేక రక్తముల వలననైనను మానుష్యేచ్ఛల వలననైనను దేహవాంఛల వలనైనను జయించిన వారు కారు అని చెప్పుకున్నామే. అది దీనికి భిన్నమైనది. ఎందుకంటే దత్తపుత్రానుగ్రహం ఉన్నదే అది కేవలం దైవానుగ్రహమే అని మనం 1:13లో చెప్పుకున్నాము. కొంచెం దానికి దీనికి వ్యత్యాసం ఉంటుందన్నమాట. రెండోది, దేవనరుడు దైవత్వం వ్యక్తమయ్యే మనిషి. నరోత్తముడు అనంటే నరుడు తన సాధన ద్వారా ఔన్నత్య స్థితిని చేరుకోవటం. కానీ దేవనరుడు రెండో భావన ఏంటంటే దేవ అనే పదానికి ప్రకాశవంతమైనది, దివ్యమైనది అనే అర్థం ఉంటుంది సంప్రదాయంలో. నరుడు అంటేనేమో పరిమితుడు, దేహధారుడు అని అర్థం. పరిమితమైన దేహధారుడైన మానవుడు ప్రకాశవంతమైన దివ్యమైన స్థితిని తనలో సంతరించుకోవటం ఉన్నదే అది దేవనరుడు అనే భావనకి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది దేవనరుడు అనేది ఒక స్థిరమైంది కాదు, ఒక పురాణ పాత్ర పేరు కాదు, ఒక తాత్విక చింతన. అంటే ఇది ఒక తాత్వికమైన చింతన. అంటే అవతార భావనలో అంతర్లీనంగా ఉంటుంది. దేవుడు మానవ రూపం ధరించడం అనే ఈ సాధారణ సూత్రాన్ని సూచించటానికి వాడబడుతూ ఉంటుంది దేవనరుడు అనే మాట. కాకపోతే దీన్ని ఖచ్చితమైన శాస్త్రీయ మూలాలతో ముడిపెట్టడం కొంచెం కష్టం. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. మామూలుగా చెప్పుకోవాలంటే మానవ రూపంలో దైవ గుణాలు ప్రత్యక్షమయ్యే వ్యక్తిని దేవనరుడు అనొచ్చు. మనం చాలా పర్యాయాలు వాడు దేవుడమ్మా అని అంటూ ఉంటాం, దేవుడయ్యేవాడు అని అంటూ ఉంటాం. సో అలాగనమాట మానవ రూపంలోనే దైవ గుణాలు ప్రత్యక్షమయ్యే వ్యక్తి. మళ్ళీ దీన్ని కూడా మనం అధ్యయనంలోంచి 3 విధాలుగా గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ కష్టమైన విశ్లేషణ కాకుంటే ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ కూడా కొంచెం టచ్ చేయాలి కాబట్టి చెబుతున్నాను, వినండి. సీరియస్గానైతే పరిగణించబాకండి. ఎందుకంటే మీరంతా పరిచర్యల్లో ఉన్నవాళ్ళు, నేనేమో విద్యార్థిని. అమ్మ ప్రసన్నమ్మ అలాగే బిడ్డ కిరణ్ వాళ్ళకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. మొదటిది అవతరణ. దేవనరుడు అనే దాంట్లో అవతరణ అంటే దేవుడు మానవ రూపాన్ని ధరించటం. ఇక్కడ ఏంటంటే మూలమేమో దైవత్వం, స్వీకృత రూపమేమో మానవత్వం. మూలం దైవత్వం, స్వీకృత రూపం మానవత్వం. ఇదొక భావన. మళ్ళీ రెండో భావన ఏంటంటే దైవాంశ సంభూతుడు. దేవుని సంపూర్ణ అవతారం కాకపోయినా దేవతత్వంలో ఉన్న ఒక అంశాన్ని, ఒక ప్రత్యేక ధర్మ కార్యాన్ని నిర్వహించడానికి ఆ బాధ్యతను తనలో కలిగి ఉన్నవాడు. దైవాంశను లేదా ప్రత్యేక ధర్మ కార్య భారాన్ని కలిగి ఉన్నవాడిని దేవనరుడు అని అంటారు. ఇంకొక భావంలో దైవగుణ సంపన్నుడు అంటాడు. మానవుడే అయినప్పటికీ కరుణ, జ్ఞానం, త్యాగం, న్యాయం ఇలాంటి దైవగుణాలు అడుగడుగున అతనిలో ద్యోతకమవుతూనే ఉంటాయి, స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవనరుడు అనే భావన ఒక వ్యక్తికి మనం ఆపాదిస్తామో, మానవత్వం అంటే అతని మానవత్వం క్రమంగా మాయమవటం మొదలుపెట్టింది. మళ్ళీ దేవత్వాన్ని ఎక్కువ చేసి నొక్కి చెప్పటం మొదలవుద్ది. ఆ క్రమంలో అతని మానవ అనుభవానికి, అతని భావోద్వేగాలకు,
అతని మీమాంసలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాటిని విస్మరిస్తామన్నమాట. అదొక ప్రమాదం. మరొక ప్రమాదం ఏంటంటే వ్యక్తి ఆరాధన పెరుగుతుంది. దేవనరుడు అనగానే అసాధారణ నాయకుడిని దేవనరునిగా చిత్రించి అతని చర్యలను విమర్శించటానికి కూడా భయపడటం, విమర్శకు అతనిని అతీతుణ్ణి చేయటం ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. నిజమైన దేవనర భావనలో దైవత్వం మానవత్వాన్ని నాశనం చేయదు, కానీ దానిని ప్రకాశింపచేస్తుంది. ఇది దేవనర, ఇది అంటే ఒక మిశ్రమ భావన అని చెప్పచ్చు. మూడోది నరనారాయణ తత్వం. మానవుడు మరియు పరమాత్మ మధ్య ఉన్న సహవాస బంధం. ఇది నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే ఈ మూడింటిలో కూడా చాలా సంపన్నమైన భావన, చాలా గొప్ప భావన. ఎందుకంటే దీనికి స్పష్టమైన పురాణ మూలాలున్నాయి, ఇతిహాస మూలాలున్నాయి. మళ్ళీ మహాభారతం, శాంతి పర్వం, వన పర్వం, విష్ణు పురాణం, భాగవత పురాణం, వీటన్నింటిలో నరనారాయణ తత్వం కనపడుతూ ఉంటుంది. ధర్ముడు, మూర్తి అనే దంపతులకు నరనారాయణుడు జన్మించి బదరీ ఆశ్రమంలో తీవ్ర తపస్సు చేసిన జంట ఋషులుగా వర్ణించబడుతూ ఉంటారు. మళ్ళీ విష్ణువు యొక్క సంయుక్త అవతారంగా కూడా నరనారాయణ తత్వం పరిగణించబడుతూ ఉంటుంది. ఆ తర్వాత అర్జునుని నరునిగా, కృష్ణుని నారాయణునిగా గుర్తించడం కూడా మనం చూస్తాం. మొదట ఒకే మిశ్రమ వ్యక్తి అనే భావన ధ్వనిస్తుంది, కానీ ఒకే వ్యక్తి కాదు, ఒకే వ్యక్తిలోని మిశ్రమ వ్యక్తిత్వాలు కూడా కాదు. కానీ కథనంలో వేరు వ్యక్తులు, కానీ విడదీయలేని దైవ మానవ సంబంధానికి మోడల్గా, ప్రతీకలుగా వాళ్ళు మిగులుతూ ఉంటారు. ఎందుకంటే నరతత్వాన్ని మనం చూసినట్లయితే పరిమితి ఉంటుంది. పరిమితిలో మళ్ళీ ప్రతిదాన్ని ప్రశ్నించే చైతన్యం ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో మీమాంసా లేక సంఘటనలు ఉంటాయి. దానికోసం సాధన ఉంటుంది, పోరాటం ఉంటుంది, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, కార్యాచరణలో ప్రవేశించేది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సంపూర్ణమైనప్పుడు అతడు పూర్ణ నరుడు అవుతాడు. కానీ అనేక పర్యాయాలు అయోమయానికి కూడా లోనవుతూ ఉంటాడు. అక్కడ అంటే నరుని తత్వం అయోమయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు నారాయణ తత్వం అతన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. భగవద్గీత సన్నివేశంలో దీన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఇక నారాయణ తత్వంలోనికి వెళితే మూల సత్యాన్ని బోధించటం, దేవ జ్ఞానాన్ని ఎరుకపరచటం, ఆంతరంగిక తత్వాన్ని బహిర్గతం చేయటం, మార్గదర్శకత్వాన్ని సూచించటం, ధర్మస్థాపనలో అతన్ని బాధ్యునిగా చేయటం, విశ్వంతో సంబంధపడటం, ఇవన్నీ కూడా నారాయణ తత్వంగా, దేవతత్వంగా మనం చూస్తూ ఉంటాం. సో వీటిని మనం ఇప్పటి వరకు భారతీయ కోణంలో నుంచి, ముఖ్యంగా హైందవ సంప్రదాయంలో నుంచి ఈ 3 విషయాలను చెప్పుకున్నాం. మళ్ళీ చెబుతున్నాను, అధ్యయనం కోసం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. పరవిశ్వాస నింద, స్వవిశ్వాస సంరక్షణ వీటికి అతీతంగా కేవలం అధ్యయనం కోసం మాత్రమే మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. మీమాంసలోనికి మనం వెళ్ళటం లేదు. అయితే ఇవి ఎలాగూ మనం యోహాను సువార్త 1:14కి అన్వయించుకోవాలి, లేక ఇక్కడ 6 దశలను గురించి మనం తదుపరి మాట్లాడుకుందాం. యేసు
పుట్టుక అంటే అవతరణ, పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం. ఇది వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అనే ఆ భాగాన్ని మనం 6 అంశాలుగా విడగొట్టుకోవచ్చు. పుట్టుక అంటే అవతరణ. పుట్టుక అని ఎందుకంటున్నా అంటే అన్నీ పా అనే అక్షరాలతో మిగిలినవన్నీ ఉన్నాయి కాబట్టి అవతరణ అనకుండా పుట్టుక అంటున్నాను. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం, వీటన్నింటినీ మనం తాత్వికంగా అధ్యయనం చేసుకొని వీటన్నింటిలో ఈ భావనలు, ఇవాళ చెప్పుకున్న భావనలు ఎక్కడెక్కడ ఎలా ప్రతిబింబించాయి అనే దాన్ని కూడా మనం తర్వాత అధ్యయనం చేసుకుందాం. ఈ వారం, రేపు శనివారం కాబట్టి అధ్యయన పలుకరింపు ఉంటుంది, ప్రత్యేకమైన అధ్యయన పలుకరింపు. సోమవారం అధ్యయనం ఉండదు. కారణం ఏంటంటే సోమవారం మా గుడి పండగ, మా అమ్మ పండగ, అందుకని అధ్యయనం ఉండదు. గుంటూరు నుండి కమిటీ వాళ్ళందరూ వస్తారు, అందరినీ ఆహ్వానించాను. కాకుంటే ఆ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తాను. మంగళవారం యథావిధిగా మనం అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. రేపు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావన చేసుకుందాం. నేను నా చుట్టూ ఉన్న సర్కిల్లో మాట్లాడుతూ ఉంటాను, కానీ లైవ్లో నేను దీన్ని ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే అధ్యయనం కాబట్టి, మళ్ళీ ఇది రాజీ ధోరణి అని కాదు, అధ్యయనాన్ని ఎలా ఉంచుదామని చెప్పేసి. బొద్దింకల ఉద్యమం, కాక్రోచ్ మూమెంట్, నేను మా వాళ్ళతో, చుట్టూ ఉన్న వాళ్ళతో చెబుతూనే ఉంటాను, దీని గురించి మాట్లాడుతూనే ఉంటాను. వాస్తవంగా అసలు జూన్ 6 నుండి ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్ళి రావాలి అనే అప్రగాఢమైన తపన ఉన్నది, కానీ ఒకే ఒక కారణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను వెళ్ళాలి. నేను ఒక్కడిని వెళ్ళలేను, నాకు వెంట ఇంకొకరిని తోడు తీసుకోవాలి. మళ్ళీ ప్రయాణం అంతో ఇంతో సౌకర్యవంతంగానే వెళ్ళాలి వయసు రీత్యా. అందువలన అప్పటికి వెళదామని ఊగిసలాడాను, కానీ అనుకోని ఖర్చులు వచ్చి పడ్డాయి నాకు. పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా ఇక్కడ రిపేర్లు అవన్నీ వచ్చాయి, రేపు మళ్ళీ గుడి పండగ, అందుకని. బట్ ఆ హృదయం అలాగే ఉన్నది. దాన్ని గురించి మనం మన దృక్పథంలోంచి చెప్పుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ వజ్రారావు, కిరణ్, బిడ్డ హానో కుమోజు, మళ్ళీ నాగార్జున, సిడి పాల్, ఐజక్ చలమల ఇస్సాకు, తర్వాత మా కమల కొడుకుల్లో పెద్దోడు లోక, మళ్ళీ బిడ్డ కృపా ప్రసాద్, పాస్టర్ కృపా ప్రసాద్. ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే, అందరికీ వందనాశీస్సులు. మా తమ్ముడు దొప్పలపూడి విజయపాల్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు ఖచ్చితంగా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్దాం. విత్ బ్లీడెడ్ హార్ట్స్. అందాక సెలవు.